దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితులతో పోలీసులు సీన్ రీక్రియేట్ చేశారు. సోహ్రాలో హత్య జరిగిన ప్రాంతానికి సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాతో పాటు మరో 3 నిందితులను పోలీసులు తీసుకువెళ్లారు. వారితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఓ ఫోరెన్సిక్ బృందం సైతం నిందితులతో పాటు వెళ్లి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. మేఘాలయ హనీమూన్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. మేఘాలయ పోలీసులు సోహ్రాలో హత్య జరిగిన చోట నిందితులతో సీన్ రీక్రియేట్ చేయించారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైన ప్రాంతానికి సోనం, ఆమె ప్రియుడు మరో 3 నిందితులను తీసుకెళ్లారు. పోలీసులతో పాటే ఓ ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి వెళ్లింది. నిందితులు చెబుతున్న వివరాల ఆధారంగా ఆ ప్రాంతాన్ని ఫోరెన్సిక్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. నిందితులు ఇంతకుముందు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంతో వాస్తవాలు ధృవీకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ వల్ల మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని వెల్లడించారు. ప్రధాన నిందితురాలు సోనంను బుధవారం న్యాయస్థానం ఎదుట ప్రవేశపెడతామన్నారు. We had gone to the viewpoint. We had ascertained where Raja was standing. We had taken to replay the whole thing. We had taken one of our personnel from the Fire and Emergency Services as Raja. We have ascertained what was the position just before the murder, who was standing where, and how the blow took place. 3 blows took place. The first blow was by Vishal, alias Vicky. The second blow was by Anand, and the last blow was by Akash. In our interrogation, we have ascertained that there is one more dao or machete which needs to be recovered. It is still down there. The first dao which was thrown has been recovered. The second machete which is not recovered and from which they have shown as to where is the point of it being thrown. వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ సిట్ బృందం వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర డీజీపీ నాన్ గ్రాంగ్ తెలిపారు. ఈ హత్య కేసులో ఇంకా ఏదైనా దాగి ఉందా అనే విషయంపై లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలిపారు. వివాహం జరిగిన కొన్ని రోజులకే భర్తపై ఈ తరహాలో ఓ భార్య ద్వేషం పెంచుకోవడం అనుమానం రేకెత్తిస్తుందని చెప్పారు. ఈ కేసులో సరిపడా ఆధారాలు ఉన్నాయని, అయితే ఇంకా కొన్ని మిగిలి ఉండగా వాటి కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్టు మేఘాలయ డీజీపీ నాన్ గ్రాంగ్ చెప్పారు. రాజా రఘువంశీపై సోహ్రాలోని 1000 సావుడోంగ్ జలపాతం సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో నిందితులు కత్తితో దాడి చేసి లోయలో తోసినట్టు ఇంతకుముందు పోలీసులు పేర్కొన్నారు. హత్యకు వాడిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం నవదంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తిగాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. ఓ హోంస్టేలో ఉన్న సమయంలో సోనం తన మంగళసూత్రాన్ని లగేజీలో వదిలి వెళ్లడంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. అనంతరం సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ప్రత్యక్షమైంది. ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు మరో 3ని పోలీసులు అరెస్టు చేయడంతో లొంగిపోయింది.